ఎస్ దిలీప్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఇందాక మరి గుడ్ మార్నింగ్. సో ఇందాక స్వాతి గారి కమెంట్స్ కి మీరు సబ్మిషన్ మెన్షన్ చేశారు. స్కీమే ఫెయిల్ అయింది, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఫెయిల్ అయినాయి అంటుంది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈవెన్ కరోనా సమయంలో కూడా రైతు బంధు ప్రోగ్రాం ఆపినటువంటి చరిత్ర లేదు, ఒక్క గింజ కొననటువంటి చరిత్ర లేదు. ఈ బీజేపీ ప్రభుత్వం నాడు సహకరించుకున్నా కొనుక్కున్నా కళ్ళాలో ఉన్న ప్రతి గింజ కొన్నది కేసీఆర్. రైతు బాంధవుడు ఎవరని చెప్తే కేసీఆర్ గారు అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పేటువంటి విషయం. ఇప్పుడు నాడు స్కీమే బాగాలేనప్పుడు వాళ్ళు ఎందుకు కాపీ కొట్టారో వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటది. ఎందుకంటే మాటలు ఏనైనా మాట్లాడవచ్చు. ఈరోజు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి చాలా సక్సెస్ఫుల్ గా ప్రతి రైతుకు నాడు 11 సార్లు ఎకరానికి 10,000 చొప్పున సంవత్సరానికి 11 విడతలుగా సక్సెస్ఫుల్ గా పంపిణీ చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. 11 విడతల్లో 72,000 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. వేరే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చేస్తా అన్నది ఏంటిది? అప్పుడు ఎకరానికి 10,000 ఇచ్చిండు, నేను వస్తే ఎకరానికి 15,000 ఇస్తాను అన్నాడు. 15,000 కాదు కదా, దాన్ని తీసుకొచ్చి ఎకరానికి 12,000 తీసుకొచ్చిండు. అసలు ఈ 12,000 పూర్తిగా ఇస్తుండా అంటే 12,000 కూడా పూర్తిగా ఇచ్చినట్టు దాఖలాలు లేవు. దీన్ని ఒక 3 సార్లు కంప్లీట్ గా ఎగబెట్టిండు. అంటే నాడు కేసీఆర్ గారు ఎన్నికల ముందు రిలీజ్ చేస్తున్నటువంటి 7,600 కోట్లను కూడా అప్పుడు రాగానే తన కాంట్రాక్టర్లకు చెల్లించుకున్నటువంటి ఆయన మనం చూసినాము. కానీ ఈ రోజు 3 సార్లు పూర్తిగా పెట్టిండు, 2 సార్లు ఇచ్చినట్టు చేసిండు, కానీ పూర్తిగా ఇవ్వలే. మొన్నటికి మనం చూసినాం కదా, 45 రోజుల్లో పూర్తిగా నిధులు విడుదల చేస్తా అని చెప్పిండు. కేవలం 2 ఎకరాలకు పరిమితం చేసిండు. 1 ఎకరం 2 ఎకరాలు విడతా అని చెప్తేనే ఈ రైతులను మడత పెట్టి మోసం చేయడమే అని ఈ రేవంత్ రెడ్డి విడతా అని చెప్పినట్టు నిజంగా మడత పెట్టేస్తాడు. ఈ రోజు కూడా మీరు చూడండి, ఇప్పటికి కూడా 9 రోజులలో మొత్తం ఇది చేస్తా అది చేస్తా అని చెప్తా ఉన్నాడు కదా. 9 రోజులు కాదు కదా, మీరు 900 రోజులు ఇచ్చినా సరే రేవంత్ రెడ్డి రైతు భరోసా వీళ్ళు పెట్టుకున్నటువంటి పేరు రైతు భరోసా అని పూర్తిగా కాదు కదా, 2 ఎకరాలకు 3 ఎకరాలకు పరిమితం చేసి దాన్ని క్లోజ్ చేసేటువంటి ప్రయాణం చేస్తూ ఉంటాడు. నాడు మీరు ఆ టైంలో మేము ఇచ్చాము బానే ఉందని చెప్పేసి అంటున్నారు, కానీ మీరు ఇచ్చింది ఎక్కువగా భూస్వాములకు లాభపడ్డారు కదా. అంటే తెలంగాణలో చిన్న సన్నకారు రైతులు 98% మంది ఉంటారు. ఆ 2% మంది కూడా ఏంటంటే వాళ్ళు వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి, ఆ భూస్వామి ఉంటే భూస్వామి వ్యవసాయం చేయడు కదా, ఆ భూస్వామి అనే వ్యక్తి ఆ భూమిని పరిరక్షించాలని చెప్తే సరే ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఇక అందరికి మనం మనం ఫుల్ గా ఇచ్చేద్దాం, తర్వాత దీంట్లో ఏమైనా రిస్ట్రిక్షన్స్ మళ్ళీ గవర్నమెంట్ కౌలు రైతులకు ఏమైనా రూపాయి ఇచ్చిండా? కౌలు రైతులకు ఇస్తా అన్నాడు కదా, ఎవరికి ఇచ్చే వాళ్ళకి ఇస్తాం, పంట భూ యజమానికి ఇచ్చేది భూ యజమానికి ఇస్తాం, రైతులకు ఇచ్చేది కౌలు రైతులకు ఇస్తా ఉన్నాడు. కౌలు రైతుల పరిస్థితి ఏమున్నది? ఎవరికైనా 1 రూపాయి అందిందా? అందలేదు కదా. అంటే కేసీఆర్ గారు మొత్తంగా ఇచ్చింది కదా, ఉన్నోళ్లకు మీరు అన్నట్టు ఎంత ఉంటే అంతవరకు ఇచ్చింది కదా. మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అంత 10 ఉంటే 10, 20 ఉంటే 20, 1 ఉంటే 1, 2 ఉంటే 2. వీళ్ళు మొత్తానికి 2 ఎకరాలకు పరిమితం చేస్తా ఉన్నాడు కదా. అంటే 2 ఎకరాలకు పరిమితం చేయడమే ఈరోజు సక్సెస్ఫుల్ ప్రోగ్రామా? ఈరోజు రైతులకు ఏం చెప్పిండు? 500 రూపాయలు ప్రతి క్వింటాకు బోనస్ ఇస్తా అన్నాడు. దాన్ని ఏం చేసిండు? వాళ్ళ మాట మార్చి వెల్లగా లేటుకి ఇచ్చి ఫస్ట్ టైం వెళ్ళి సెకండ్ పంట నుంచి ఇచ్చేసి కేవలం 500 అది సన్నాలకు ఇచ్చిండు. మొన్న చూస్తే ఆ సన్నాలకు కూడా సున్నాలు పెడుతూ కేవలం 8 అంటే 8 రకాలకే ఇస్తామని చెప్పేసి కొన్ని రకాలు విడుదల చేసిండు. ఇది ఒకటి. ఇంకొకటి యూరియా వరకు పోదాం. యూరియా ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎవరైనా ఆటో వాళ్ళకి చెప్తే ఆటో వాళ్ళు తీసుకొచ్చి 100 రూపాయలు ఇస్తే నీ పొలం కాడ బస్సు వేసే పరిస్థితి. ఈరోజు మళ్ళా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ అనుభవం ఉందో రైతులకు అదే అనుభవం ఈరోజు మళ్ళీ ఒకసారి చూపిస్తా ఉన్నాడు. ఏ విధంగా అంటే సేమ్ టు సేమ్ ఈరోజు చెప్పులు లైన్ లో పెట్టి యూరియా కోసం రైతులు పరిగాపులు కాల్చేటువంటి పరిస్థితి ఈరోజు మళ్ళీ వచ్చింది. సరే, ఇంత కష్టపడి 6 కాలం కష్టపడి ఇన్ని వ్యయ ప్రయాసాలకు వచ్చి రేవంత్ రెడ్డి రూపాయి సహకరించకుండా రైతులు పంట పండిస్తే కొంటా ఉన్నాడా అండి? ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఆ కళ్ళాల్లో పంట ఆ విధంగానే ఉంది, రైతు కళ్ళలో కన్నీళ్లు తప్ప ఇంకా ఏం లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మరొకసారి మేము చెప్పదలుచుకున్నాము. ఓకే అండి. ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి లింగం యాదవ్ గారు జాయిన్ అయ్యారు. లింగం యాదవ్ గారు గుడ్ మార్నింగ్.